గాయ్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గబ్బం పట్టుకొని, వాటర్ బాటిల్ పట్టుకొని ఎక్కడికి బయలుదేరిపోయాడా అనేసి చూస్తూ ఉన్నారా? గాయ్స్ నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు వీడియోని పూర్తిగా చూడండి. మీకే అర్థమవుతుంది. సరేనా? పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎక్కడికెళ్తున్నాను, ఏంటి అనేసి చెప్తాననేసి అన్నాను గదా! హాయ్ గైస్ నేనైతే ఈరోజు పసుపు గరువుకైతే వెళ్ళడం జరిగింది. మొదటిగా ఈ యొక్క సంవత్సరం అయితే మేము ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఈ యొక్క పసుపునైతే తీస్తున్నాం. చూస్తూ ఉన్నారు కదా! ఏ విధంగా ఉందో. మేమైతే 3 ఇయర్స్‌కి ఒకసారి మాత్రమే తీస్తాము. ఈ విధంగా చూస్తున్నారు గదా! మేమైతే గవ్వలతో తీస్తాం. చాలామంది కూడాను గుంపులతో పాటు తీస్తా ఉంటారు. మేమైతే ఆ విధంగా అయితే అస్సలు తీయము. ఎందుకంటే గుంపులతో తీయాలంటే చాలా లేట్‌గా పడుతుంది. మేమైతే గవ్వలతో అయితే తీయడం జరుగుతుంది. మా యొక్క గిరిజన ప్రజలైతే ఎక్కువగా వీటి మీద ఆధారపడి జీవిస్తా ఉంటారు మా యొక్క గ్రామాలకి. సో, మీకు గ్రామాల్లో మరి యొక్క పసుపు ఉందో లేదో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్‌లో. మా యొక్క గిరిజన ప్రాంతాల్లో అయితే చింతపల్లి, జీమడుగుల, కొయ్యూరు అలానే జీకే వీధిలో అయితే చాలా ఎక్కువగా ఈ యొక్క పసుపు అనేది పండిస్తారు. జీవన ఆధారంగా కూడాను దీన్ని చూసుకొని భావిస్తా ఉంటారనమాట. మీకు గ్రామాల్లో పసుపు ఉందో లేదో కూడాను కామెంట్ చేయండి. మాకు గ్రామాల్లో అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. తవ్విన తర్వాత అయితే ఒక పసుపుని కొమ్ములు అలానే ఒక బుర్రల్ని వేరువేరుగా మనమైతే తీయాల్సి ఉంటుంది. ఎందుకనుకుంటున్నారా? వాటినైతే ఉడకబెట్టి సెపరేట్‌గానే అమ్ముకోవాలనమాట. కొమ్ముల్ని సెపరేట్‌గా అమ్ముకోవాలి. బుర్రల్ని సెపరేట్‌గా అమ్ముకోవాలి. వాటికు అంటే అవి బుర్రలనేవి కొద్దిగా ఎక్కువగా బరువొస్తాయి. కొమ్ములనేవి కొద్దిగా బరువనేది తక్కువొస్తుందనమాట. అందుకని కొమ్ముల్ని అలానే బుర్రలనైతే వేరువేరుగా చేసి మనమైతే ఎంచుకొని మొదటగానే మనమైతే చూస్తున్నారు కదా! ఈ విధంగా కొమ్ములనైతే విరుచుకొని, ఆ బుర్ర ఏదైతే ఉందో దాన్ని సెపరేట్‌గా ఉంచుకొని, ఆ కొమ్ముల్ని ఒక దగ్గర పెట్టుకోవాలనమాట. సో, మీకు ఆ కొమ్ముల్ని వేరు చేసిన తర్వాత అయితే ఇదిగో మేమైతే ఈ విధంగా కవర్‌లోకైతే వేసుకొని మేమైతే ఇంటికి తీసుకెళ్తా ఉంటాము. వీటినైతే సెపరేట్‌గా మేమైతే ఒక దగ్గర పోసుకొని, శుభ్రంగా పెట్టుకొని ఉంచుకుంటాము. ఎందుకంటే వీటిని ఉడకబెట్టి ఆరవేయాలి కదా! ఈ వీడియో మీకేమనిపించిందో కామెంట్ చేయండి గాయ్స్. అండ్ మీకు వర్త్ అనిపిస్తే గనుక నాకు అకౌంట్‌ని ఫాలో చేసి ఉంచుకోండి. మరిన్ని వీడియోస్‌తో కలుద్దాం. బై బై. సీ యూ టుమారో. లవ్ యూ గాయ్స్. లవ్ యూ సో మచ్.